ఈ 2 ఫోటోలు చూడండి. ఈ 2 ఫోటోలు ఎవరికి నచ్చినా వారి దేవుళ్ళని కనపరుచుకున్నారు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, గతంలో అంతరిక్షం నుంచి వచ్చిన ఒక స్త్రీ తాను కొలుస్తున్న దేవుడిని గణపరిచి, ఇంకొక స్త్రీ తన నమ్ముకున్న దేవుణ్ణి గణపరుస్తూ సోషల్ మీడియాలో చెప్పింది. ఈ రెండింటిలో తేడా ఏంటంటే, హిందువులు కొలుస్తున్న దేవుణ్ణి అంతరిక్షంలోకి తీసుకెళ్ళి నా దేవుడు నాకు తోడున్నాడని చెప్పినప్పుడు హిందువులంతా తనను ట్రోల్ చేశారు. కానీ ఏ ఒక్క క్రైస్తవుడు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. దానికి ఎవరు కూడా చెడ్డగా కామెంట్స్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఒక స్త్రీ క్రికెట్ ఆడి తన దేవుణ్ణి తాను గణపరుచుకుంటే ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళు తనని కొంచెం హెచ్చుగా చూపించారు. తన దేవుణ్ణి తాను నమ్ముకున్న దేవుడు నన్ను నడిపించాడని తాను చెప్పింది అని పాస్టర్లు చెప్పారే కానీ తనని ఎక్కడో కూడా కించపరిచి మాట్లాడినట్లేదు. కానీ కొంతమంది హిందూ సహోదరులు తనని హేళనగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎవరు కూడా ఏ క్రైస్తవుడు కూడా అంతరిక్షం నుంచి ఈ భూమి మీదకి వచ్చి తన దేవుణ్ణి తను నమ్ముకొని నేను గణపరిచానని చెప్పినప్పుడు ఏ ఒక్క క్రైస్తవుడు కానీ ఏ ఒక్క పాస్టర్ కానీ తనను ట్రోల్ చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే తన నమ్ముకున్న దేవుడు తనకిష్టం కాబట్టి. ఇక్కడ క్రికెట్ ఆడిన ఆ స్త్రీ కూడా అంతే కదా, తన దేవుడిని తను చెప్పుకుంది. దీనిలో తప్పే ఉంది? దీంట్లో ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా కొంతమంది హిందూ సహోదరులు, అందరు కాదు, దానిలో కొంతమంది మాత్రమే అనుకుంటున్నాను, ఉన్నారు కొంతమంది మాత్రమే, వాళ్ళని ఏమనాలి? కొంతమంది హిందూ సహోదరులు కూడా తనకు సపోర్ట్ చేసి చాలా గ్రేట్, మీ దేవుడిని మీరు గణపరుచుకున్నారు అని చెప్పానని చెప్తుంటే చాలామందికి నచ్చట్లేదు. ఈ మాటలలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.